ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు వరికిపొడి జలసాధన సమితి సాధారణ సమావేశానికి మరి చేసినటువంటి అందరికీ కూడా ఎంసీపీ పార్టీ తరఫున విప్లవాలను తెలియజేస్తున్నా. మన ప్రస్తుతం ఈ సమావేశంలో పెట్టినటువంటి ఎజెండాలు మొదటిగా రిలే నిరాహార దీక్ష పెట్టాలని, అదేవిధంగా వరికిపొడి జల సాధనకై రిలే నిరాహార దీక్షల్ని ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఒక రెండవ ఎజెండాలో దీక్ష వరికిపొడి సెలని సాధించుకోవడానికి మరి దీక్షను పూనే విధంగా అందరం కూడా ఒకే యూనిఫామ్తో ఈ యొక్క దీనిలో పాల్గొనాలనేటువంటిది. మరి మూడవది, ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల్లో మరి ఇప్పటికీ ప్రభుత్వం 2 సార్లుగా చెప్పినటువంటి జీవోల ప్రకారంగా మొదటిగా 24,700 ఎకరాలకు మాత్రమే దాన్ని పని మొదలు పెడితే బాగుంటుంది అనేటువంటిది మరి ఈ రోజున ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకోవడానికి వచ్చినటువంటి అందరి మిత్రులకు మరి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన యొక్క ప్రాజెక్ట్ని సాధించుకోవాలనేటువంటి దాంతో మరి ఈ లబ్ధి పొందేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో మరి ప్రచారం అనేటువంటిది ప్రధానంగా, అదేవిధంగా మరి ఒక పాంప్లెట్ రూపంలో తీసుకోవాలని, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రైతాంగాన్ని కదిలించి వారి ద్వారాగా ఈ యొక్క దీక్షా శిబిరాన్ని కానీ, రిలే నిరాహార దీక్షలు కానీ ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆలోచన చేయాలని మరి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దీనికి మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి ఈ యొక్క దీక్షలో, అదేవిధంగా రిలే దీక్షలో కూడా పాల్గొనాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా నా యొక్క విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.